నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 17వ తారీఖు జాన్యువరి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు పుష్యమాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి అష్టమి తిథి. రేవతి నక్షత్రం రాత్రి 3 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 4 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 1 గంట 16 నిమిషాల నుండి 2 గంటల 48 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 2 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 2 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు. యమగండ కాలం ఉదయం 8 గంటల 14 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ముక్కనుమ. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు 4వ రోజు. మాంసాహారులు సంక్రాంతి మొదటి 3 రోజులు మాంసాహారం తినరు. ఈరోజు బంధుమిత్రులతో కలిసి మాంసాహారం తింటారు. ఈరోజు పశువుల పండుగగా జరుపుకుంటారు. కోస్తా జిల్లాలలో కోడి పందాలు, ఎద్దుల పందాలు చాలా కోలాహలంగా జరుగుతాయి. ఈరోజు బాలికలు, యువతులు బొమ్మల కొలువు పేరుతో ప్రత్యేక పేరంటం జరుపుతారు. తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు కనుమం పొంగల్. పొంగల్ వేడుకలలో ఆఖరి రోజు. తమ పంటలు సమృద్ధిగా పండించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండాలని కోరుకుంటూ తమ పితృదేవతలను, తమ పశువులను, తమ వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఈరోజు గురు గోబింద్ సింగ్ జయంతి. సిక్కు మతంలో ప్రధానమైన 10 మంది గురువులలో గురు గోబింద్ సింగ్ ఆఖరి మరియు 10వ గురువు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.